ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో సమాధానము కలుగును గాక. టుడే గాడ్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము, పీస్ బీ విత్ యూ, జాన్ 20:19 వర్సెస్. మీకు సమాధానము కలుగును గాక. యోహాను సువార్త 20:19. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాగ్దానంతో దేవుడు మనకి మాట్లాడుతున్నాడు. దేవుడు సమాధానం ఇస్తున్నాను అంటున్నాడు. ఎలా మనకు సమాధానం వస్తుంది అని మనం ఆలోచించినట్లయితే, ప్రభువుని మనం విశ్వసించాలి, నమ్మాలి. దేవుని కార్యాలు మన పట్ల చేస్తాడని. మరి మనకు అనేక సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయి, అనుమానాలు ఉంటూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుని మనం ఆశ్రయించినట్లయితే దేవుడు మనకు సమాధానం ఇస్తాను అని అంటున్నాడు అనమాట. మరి మనం తోమాని చూసినట్లయితే, దేవుడు తోమాని దగ్గరికి వచ్చినప్పుడు నమ్మడు. అమ్మో భూతం వచ్చిందేమో అని అంటాడనమాట. కానీ దేవుడు అంటున్నాడు, నీ వేలు నా చేతుల్లో పెట్టి చూడు, నేనే నీ తండ్రిని అని చెప్పినప్పుడు మరి నా ప్రభు అయిన యేసు వారు అంటారు. మరి తోమా వెంటనే ఆ ఏళ్ళు పెట్టి చూసినప్పుడు మరి నమ్ముతాడు, నిజంగా దేవుడే వచ్చాడు అని. అలాగే మరి అప్పుడు దేవుడు అంటాడు, అవిశ్వాసి కాక విశ్వాసి ఉండవాళ్ళను అంటాడు అనమాట. అప్పుడు దేవుడిని క్షమాపణ అడుగుతాడు తోమా. అలాగే మరి శిష్యులతో ఉన్నప్పుడు కూడా దేవుడు వాళ్ళకి సమాధానాన్ని కలుగునుగాక అని దేవుడు మనకి ఇచ్చాడు. అలాగే మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుడు అనేక మార్లు మనం దర్శించినప్పుడు మనం కనుగొనలేని స్థితిలో ఉన్నామేమో. మరి మనం దేవుని కలిగి ఉండి, దేవుని యందు నమ్మకం కలిగి ఉండి, విశ్వాసం కలిగి ఉండటం ద్వారా దేవుడు మనకి, మన కుటుంబాలకి సమాధానం కలిగజేస్తానని ఈ వాగ్దానం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. ప్రార్థన. స్తోత్రములు మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాగ్దానంతో మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. మా కుటుంబాల్లో మాకు మరి అవిశ్వాసంలో ఉండకుండా విశ్వాసము కలిగి నిలకడగలిగి ఉండటానికి సమాధానము కలిగి చేసే దేవుడు అని నమ్ముతున్నాం తండ్రి. అలాగే ఈ వాగ్దానం వింటున్న వారందరి కుటుంబాల్లో మీ సమాధానం కలుగజేయమని, ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్పు కలిగించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.